అంటున్నా ఇంకోసారి ఐఎమ్ సారీ. అరే పట్టుకోనా 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 నీ కాలే పట్టుకోనా, వచ్చి పడిపోనా 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 నీ మీద పడిపోనా. వైశాలే ఐఎమ్ వెరీ సారీ, మిస్టేక్ జరిగుంటే మళ్ళోసారి ఐఎమ్ వెరీ సారీ. సరదాగా నవ్వేస్తే ఏం పొట్టే పిసినారి, నీ కోపం తగలెట్ట శాంతించే సుకుమారి, నీ ఫేస్ కట్టి సుటం వద్దు అంతలేదు అంతలేదు. హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేల్ జేల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా, ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా, మన గుండెలోని దమ్ము కొనలేదుగా. Come on to the banga, just see the light ranga, don't keep chachalika. మన జూజిగా వచ్చేసింది వసుంధర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇంటర్ డిగ్రీ అండ్ పీజీ అట్ మౌలాలి బ్రాంచ్ కో ఎడ్యుకేషన్. బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ ఎనర్జీ తోటి ఉన్నారు, అందరూ బాగా భోజనం చేసినట్టున్నారు, మంచి ఉన్నారు. సో వాళ్ళలో ఉన్నాయి ఇంకా ఎటువంటి యాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని కామెడీ యాంగిల్స్ ఉన్నాయో మనం చూడాలంటే వాళ్ళ చేత టాస్క్ పర్ఫామ్ చేయించాలి. టాస్క్ పర్ఫామ్ చేయాలి అంటే రేణు టీం నుంచి ముగ్గురు కావాలి, నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు కావాలి. సో పిలిచేద్దాం మరి వాళ్ళని. ఎస్, ముందుగా నా టీం నుంచి ముగ్గురు లెజెండ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు కమ్ ఆన్. సో ఇప్పుడు బాయ్స్ వచ్చారు కాబట్టి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ రండమ్మా. సో నా టీం నుంచి గర్ల్స్ వచ్చారు. మీ టీంలో ఎవరు వాళ్ళు? పోర్టుగాల్ లేకపోతే కోటిలో బట్టలు అమ్ముకున్న వాళ్ళ? సరే, ఏదైతే సూపర్ గా ఉన్నారు ముగ్గురు కూడాను. సో వీళ్ళకి టాస్క్ ఇచ్చేద్దామా మరి? ఎస్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే టాస్క్ పర్ఫామ్ చేయడానికి వచ్చేసారు. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ముందుగా నా టీం నుంచి పోర్టుగాడు నెంబర్ 1. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? నితిన్. నితిన్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్సర్. నితిన్ ఇప్పుడు డాన్స్ చేయబోతున్నాడంట. వావ్, నాకు ఆ నితిన్ డాన్స్ అంటే చాలా ఇష్టం. మరి ఈ నితిన్ ఎలా చేస్తాడు చూద్దామా? మ్యూజిక్. అంటూ అడిగేస్తుంది ఆ పిల్ల, చూసి నన్ను నేనే మర్చిపోయానే, కళ్ళకొచ్చి గుండె గిచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. మాయిదే రాసే ఉండే నీతోనే నాకు ముందే, తానే ఉండే కాలి దిల్లోనా. ఈ పూల కన్నా అందం నువ్వేనా, నీతోనే అడుగు వేస్తూ ఆలోచిస్తున్నా. కొంచెంలో లోనా ఇళ్ళ కోసం నేను మజ్ను నవ్వుతున్నా. మాయిదే రాసే ఉండే నీతోనే నాకు ముందే. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వావ్, నితిన్ అయితే పర్ఫార్మెన్స్ తీసాడు కాబట్టి మరి మా పోర్టుగాడు 1 అంటే అలానే ఉంటుంది. ఇప్పుడు నీ టీం నుంచి ఎవరిని పంపిస్తావు? పంపించు. ఇప్పుడు నా టీం నుంచి ఇది ఎక్కడుందా? ఓకే, నీ పేరు? దివ్య. దివ్య, నీకు ఏం టాస్క్ వచ్చింది? డైలాగ్. ఏం డైలాగ్? ఎగ్జామ్ లో దొరికిపోతే ఎలా చేయాలి? బా సూపర్, చేసుకుందా. ఇప్పుడు నేను ప్రిన్సిపల్, నువ్వు నాకు దొరికిపోయావు. ఓకేనా? నువ్వు అక్కడ కూర్చొని చిట్లు రాసుకో. 3, 2, 1 యాక్షన్. ఎన్నా తక్కడే ఏం కర్తే ఇక్కడ. యూ గర్ల్, ఇండీసెంట్ గర్ల్, వాట్ యూర్ డూయింగ్ దేర్ వన్ క్యాచింగ్ స్లిప్స్. సారీ సార్. చదవరు చెయ్యరు, కాలేజీలు మాత్రం ఊపిరిగా మేకప్ వేసుకొని వచ్చేస్తారు ఇలాగా. మీ చెల్లెనా? చిట్టి తను
అలాగే ఉండు. చిట్టి ఎవరిది? తెల్లారి నుంచి రాత్రి దాకా మేకప్లు వేస్తారు తప్పితే ఎగ్జామ్ శుభ్రంగా చదవడం లేదు. మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యామో ఒకసారి చెప్పు సార్కి. అవును సార్, మేము నైట్ మొత్తం కూర్చొని చదివాము. నైట్ మొత్తం చదివేని సార్, ఏంటి మరి చూసి రాసేస్తున్నాం అందుకో గుర్తుకు రాలేదు సార్. సార్ చిట్టి తప్పు పెట్టింది. ఈ రోజు సోషల్ ఎగ్జామ్ అయితే సైన్స్ పెట్టి సోషల్ ఎగ్జామ్ అయితే సైన్స్ చిట్టి తెచ్చింది ఎవరు? తను రాసింది, నేను తెచ్చాను. కష్టపడం కదా. తెలివితేటలు మీదనమాట. ఇప్పుడే నేను తీసేస్తాను కాలేజ్ నుంచి. సారీ సార్. నో, సినిమాకి వెళ్దాం. మీలాంటి వాళ్ళు ఉంటే కాలేజీలు నాకేస్తాయి. రేణు పాప చూసావా మా దివ్య అక్కడ అలా క్యారెక్టర్ చేస్తుంటే నువ్వు మధ్యలో లెగ్ ఎక్కడ పడితే అక్కడ బీభత్సం. కాదు, బేభత్సంగా దరిద్రం. లెగ్ ఎట్టావు, దాని ఎగ్జామ్ పోయింది. అదనమాట మన టాలెంట్స్. ఇప్పుడు నా నుంచి పోటుగాడు నెంబర్ 2 వస్తాడు. పోటుగాడు, ట్రగాడు, బుర్రగాడు అవేనా పేర్లు? మనుషులు కాదు. ఓకే, నీ పేరేంటి? మహేందర్. మహేందర్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సైకిల్ తొక్కుతున్నట్టు యాక్ట్ చేయాలి. సైకిల్ తొక్కుతున్నట్టు యాక్ట్ చేయాలి. ఓకే, సైకిల్ నువ్వు తొక్కుతావు, రేణు కూర్చుంటుంది అన్న కథలు. ఓకేనా? మహేందర్ రెడీయా? బెల్ కొట్టు. 3, 2, 1 గో. Side please. Local boys here. Side please. You don't come near. చంపేసావరా సచ్చినోడా? ఎందుకలా వచ్చా మధ్యలో? టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుద్దేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను వచ్చి గుద్దితే. మీ టీం నుంచి ఎవరిని పంపిస్తావో పంపించు. సో ఇప్పుడైతే నా టీం నుంచి నీ పేరు? సంధ్య. హే శాండీ, నువ్వేనా? కాలేజ్కి వచ్చినప్పుడు శాండీ అని బ్యూటిఫుల్ గర్ల్ ఉంటుందని చెప్పారు, నువ్వే అనమాట. శాండీ, మరి ఏం చేయబోతున్నావు? సింగింగ్. సింగుతావా సాంగ్? ఏ సాంగ్ సింగుతావు? हिंदी सॉन्ग कभी जो बादल. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. कभी जो बादल बरसे मैं देखो तुझे आके बरके तो लगे मुझे पहली बारिश के दुआ तेरे पहलू में रह लूं मैं खुद को पागल कह लूं तो हम दया खुशियाँ सहलू साथिया पहली कभी न तूने मुझे गम दिया फिर मुझे क्यों तन्हा कर दिया मिटा दे जो लम्हे प्यार के हमेशा तुझे अपना मान के तो फिर तूने बदली क्यों अदाए क्यों किया సూపర్, వెరీ గుడ్. సో ఇప్పుడు నా టీం నుంచి పోటుగాడు నెంబర్ 3 వస్తున్నారు. హాయ్, వచ్చి నేమ్? మొహమ్మద్ అజీం. మహమ్మద్ అజీం, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్. సాంగ్ పాడాలా? సాంగ్ పాడతావు కదా, కమాన్. నీ సాంగ్ నా డాన్స్ దున్నేద్దాం. చంపేయండి అందరినీ. ఓకే, రెడీయా? మరి 3, 2, 1 స్టార్ట్. 4 बोतल वोट का काम मेरा रोज का ना मुझको कोई रोके और ना किसी ने रोका 4 बोतल वोट का काम मेरा रोज का ना मुझको कोई रोके और ना किसी ने रोका सो सारी रात दारू सुबह देखो पानी पार्टी करने वालों की यही कहानी पेट भर के బాబురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. సో ఇప్పుడైతే సాంగ్ చదివారు, పాట పాడండి. అది పాట పాడడమా చదవడమా ఏంటి? డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అది యాక్చువల్లీ మనకి బుద్ధి ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నీకు అర్థం కాదు. ఇప్పుడు నీ టీం నుంచి ఎవరు పంపిస్తావు? పంపించి చూసుకుందాం. అవును, నీ డాన్స్ వారి సాంగ్ చచ్చిపోయాం. కానీ తనైతే సూపర్ గా పాట పాడాడు. గట్టిగా ఒకసారి క్లాస్ తనకి. సో ఇప్పుడైతే నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రెడీగా ఉంది. సో నీ పేరేంటి? సంగమి. సంగమియా? సంగమి, ఏం చేయబోతున్నావు? డాన్స్. డాన్స్ అయిపోతున్నా? రెడీయా? మరి వీళ్ళందరూ చచ్చిపోవాలి ఇప్పుడు. సో సంగమి డాన్స్ అయిపోతుంది. మ్యూజిక్ ప్లీజ్. అక్కడేదో చేసేరా
చుట్టూ నిజంలో బతుకు యూచుకోడా మనలో నవ్వెన ముందుకు రాచుకోడా నరములోని ఏకతార నీకై వేచనురా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ సాంగ్వి డాన్స్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? వారే వా, మీకు చెవులు పనిచేయట్లేదా? మీ చెవుల్లో ఏం చేసింది? డాన్స్ చేసిందా? ఓ డాన్స్ అలా కూడా చేస్తారా? మాకు లేదంటే మీలాగా అలా సూపర్. ఇప్పుడైతే సంగవి డాన్స్ అయిపోయింది కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు టాస్క్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. సో గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ you. థ్యాంక్ యూ. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా మంచి ఉత్సాహంగా ఉన్నారు, మంచి ఊపు మీద ఉన్నారు కాబట్టి Yes, మనకి బాగా ఫన్ జనరేట్ చేస్తున్నారు. మనం నవ్వుకోవడానికి మంచి ఆస్కారం నువ్వు ఇంత దొరుకుతుంది. నుంచి 32 పళ్ళు కూడా చూపిస్తున్నావు. ఓకే, సో ఇదే ఉత్సాహం తోటి ఇదే హ్యాపీనెస్ తోటి వాళ్ళని నెక్స్ట్ గేమ్స్ లో తీసుకెళ్ళిపోదాం. మరి మన ఫస్ట్ గేమ్ పరుగు, పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే బాయ్స్ ని పిలిచేద్దాం మరి. ఇప్పుడు నా టీం నుంచి 4 సింహాలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సింహాలు కమ్ ఆన్. ఓకే, ఇప్పుడైతే నా టీం నుంచి శివంగులు వస్తున్నారు. శివంగులు రండమ్మా. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి శివంగులు అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో గేమ్ ఆడించేద్దాం మరి. ఆడించాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. నేను అసలు ఏంటి బాల్స్ ఏంటి ఎలా ఆడాలి, వాట్ ఇస్ దిస్ లెక్క? ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలి అంటే ముందుగా వచ్చే 4లో ఇద్దరు ఇక్కడ నుంచి ఉంటారు, ఇద్దరు అటువైపు నుంచి ఉంటారు. సో ఇక్కడ నుంచున్న ఇద్దరు బాల్స్ తీసుకుని వాళ్ళ కాళ్ళ మధ్యలో పెట్టుకోవాలి ఇలా. సో పెట్టుకుని ఇక్కడ నుంచి అక్కడ వరకు జంప్ చేస్తూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచిన మీ ఫ్రెండ్స్ కి బాల్ ని పాస్ చేయాలి. జస్ట్ లెగ్ మూమెంట్స్ తో, వితౌట్ మీ హ్యాండ్స్ యూజ్ చేయకూడదు, ఓన్లీ లెగ్స్ తో మాత్రమే పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత మీరు అక్కడ ఉంటారో అక్కడ ఎవరైతే పొజిషన్స్ లో ఉన్నారో వాళ్ళు ఆ బాల్ తీసుకుని జంప్ చేస్తూ ఇక్కడికి వస్తారు. సో ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే ఇంకొక NOTE ఉందన్నమాట. నోట్ ఏంటంటే బాల్ మాత్రం కింద పడకూడదు, అది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడైతే చిన్న మాక్ చేసి చూపిస్తాం బాల్ ని ఎలా పాస్ చేయాలి, ఎలా జంప్ చేసుకుని వెళ్ళాలి. ఓకే రేణు, నువ్వు రెడీయా? అక్కడికి వెళ్ళిపో. సో బాయ్స్ అండ్ గర్ల్స్ బాల్ ని ఇక్కడ పెట్టుకుని ఇలా జంప్ చేయాలి. ఓకే రెడీయా? 3, 2, 1 స్టార్ట్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? సో ఫస్ట్ అయితే బాయ్స్ వస్తున్నారంట. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? 3, 2, 1 గో. గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు రెడీ అయిపోయారు. గర్ల్స్ 3, 2, 1 గో. గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి వాళ్ళ హృదయం ఎలా స్పందిస్తుంది, అసలు ఈ కఠినమైన గేమ్ కి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందామా? ఎస్. సో ఫస్ట్ అయితే బాయ్స్ తో స్టార్ట్ చేద్దాం. సో నీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్ మరి గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? మంచిగా. So hi, what's your name? Srikanth, you're also Srikanth? No, his name is Srikanth. So Srikanth, మీకు ఈ గేమ్ ఎలా అనిపించింది?
చాలా బాగుంది. హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? సాయి కుమార్. సాయి కుమార్. సాయి కుమార్, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? How? సూపర్. సో నీ పేరు? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ మర్చిపోయావే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. Here comes the Power King, and we call him Gabbar Singh. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది నీకు? సూపర్ కిరాక్ ఉంది. సో ఇప్పుడైతే బాయ్స్ అయిపోయారు కాబట్టి గర్ల్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కనుక్కుందాం. సో ఫస్ట్, హే వాట్స్ యువర్ నేమ్? ఎస్ భవాని. ఎస్ భవాని గేమ్ ఆడు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, కానీ టెన్షన్ గా ఉంది. Hey you sweet short girl, what's your name? సదఫ్. సదాఫ్. సదాఫ్ గేమ్ ఆడే కదా, ఎలా అనిపించింది? చాలా ఫనీగా ఉండే, చాలా ఎంజాయ్ చేశాను. సో నెక్స్ట్ అయితే నా టీమ్ నుంచి what's your name? జ్యోతి. జ్యోతి ఒకసారి ఇలా అనవా, ఇలా ఇలా no. ఓకే జ్యోతి, మరి గేమ్ ఆడే కదా, ఎలా అనిపించింది? బాగుంది, కానీ అది బాల్ స్లిప్ అయిపోతుండే, అందుకని టెన్షన్ వచ్చి అవుట్ అయిపోతాను. ఓకే నెక్స్ట్, నీ పేరు? జీనత్ ఫాతిమా. జీనత్, మరి గేమ్ ఆడే కదా, ఎలా అనిపించింది? ఐ డోంట్ నో తెలుగు, టాక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ పీస్ టాకింగ్ అయ్యి 2 class 3 times రీడింగ్ అయ్యి. బాల్ పుట్టింగ్ అండ్ జంపింగ్ దే ఆర్ గోయింగ్ కదా, హౌ యూస్ ఫీలింగ్స్ అమ్మా? ఐ ఫీల్ వెరీ నైస్. ఐ ఫీల్ వెరీ గుడ్ ఇన్ ఐ ఫీల్ వెరీ గుడ్. సో పరుగు పరుగు గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేశారు, వాళ్ళ హృదయ స్పందన కూడా వివరించారు. కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు ఎంత టైం లో కంప్లీట్ చేశారు, ఎవరు విన్ అయ్యారో చెప్పాలి. ఇప్పుడైతే మన స్కోర్స్ లోకి వెళ్ళిపోవాలి. సో రేణు, మీరు ఎంత టైంలో ఫినిష్ చేశారు? మా స్కోర్ గురించి తర్వాత చెప్తాం, ముందు మీ కహాని ఏంటో చెప్పు. మీ స్కోర్ చెప్పామంటే మీ అందరూ అద్దరిపోతారు. మనం ఫినిష్ చేసాం విత్ ఇన్ 40 seconds లో. మీరు 40 seconds లో కంప్లీట్ చేస్తే మా అబ్బాయిలు పరుగు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 25 seconds. ఫైనల్లీ పరుగు పరుగు గేమ్ విన్నర్స్ మా బాయ్స్. ఇప్పుడు జోల్ జోల్జికాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట, ఊహ కందని అందాలెన్నో వెంట తెచ్చినంట, ఆ ఇంద్రధనుసు నేను చూసి చీరల్ని చుట్టినదంట, ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట, తన మాటల్లోన ముత్యాలేనంట, తన చూపుల్లోన ఉండు చెలిమంట, ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ బొమ్మ ఎవరు తెలుసా? సో అబ్బాయిలు అమ్మాయిలు, హౌస్ ద పెర్ఫార్మెన్స్? సూపర్. సో అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు, మంచి ఎనర్జీతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎనర్జీ మొత్తం తీసుకెళ్లి ఇంకో గేమ్ లో పెడితే ఇంకా రచ్చ రచ్చ అయిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే బలూన్ బ్లాస్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. మరి ఫస్ట్ అయితే గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ రండమ్మా. బలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు లయన్స్ వస్తారు. లెట్స్ వెల్కమ్ దెం. నా టీం నుంచి గర్ల్స్ అండ్ రేణు టీం నుంచి సో ఇద్దరు సూపర్ గా ఉన్నారు. సో వీళ్ళు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారంట. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఉదయ్ చెప్పు. ఎస్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక మ్యాట్ ఉంది.
అండ్ మన చేతిలో బెలూన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి నిల్ డౌన్ వేసి కూర్చుంటారు అనమాట. అంటే ఒంగుని కూర్చోవాలి. ఓకే, ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెలూన్ తీసుకుని పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఎవరైతే కూర్చున్నారో వాడి వీపు మీద బెలూన్ పెట్టి అని బ్లాస్ట్ చేయాలి. అది ఓకేనా? సో అలా బ్లాస్ట్ చేసిన తర్వాత ఎవరైతే పరిగెట్టి ఇక్కడి నుంచి వెళ్ళారో వాళ్ళు కూర్చుని పోవాలి, ఎవరైతే అక్కడ కూర్చున్నారో వాళ్ళు మళ్ళీ పరిగెట్టుకుని రావాలన్నమాట. అలా ఆల్టర్నేట్ గా రొటేట్ అవుతూ బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి. సో మీకు ఇచ్చిన 90 seconds టైంలో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అన్నమాట. అర్థమైందా? ముందుగా ఈ గేమ్ ఆడడానికి అమ్మాయిలు వస్తున్నారు. Yes, అమ్మాయిలు girls, come on. సో బలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీ అయిపోయారు. సో గర్ల్స్ 3, 2, 1 గో. పరిగెత్తే గాలాన్ని సో బలూన్ బ్లాస్ట్ గేమ్ ని అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు మా అబ్బాయిలు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు కమ్ ఆన్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. రెడీయా నువ్వు? 3, 2, 1 గో. బ్లాస్ట్ గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేశారు. మరి ఎవరు విన్నర్ అంటే ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళ విన్నర్. మరి ఈ తొందరలో మన అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేశారంటే 3 బెలూన్స్ వాళ్ళ చేతులతో పగలగొట్టారు. సో ఇద్దరు 3 బెలూన్స్ మాత్రం కౌంట్ లోకి రావు. ఆ 3 నా టీం నుంచి 3 అలాగే రెండు టీం నుంచి 3 బెలూన్స్ ని డిడక్ట్ చేసిన తర్వాత ఎవరు ఎంత స్కోర్ ఉందో చూద్దాం. మరి తెలుసా మా అబ్బాయిలు బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే 6 బెలూన్స్. ఓకే, మరి మా గర్ల్స్ ఎన్ని స్కోర్ చేశారంటే 7 సో ఈ గేమ్ విన్నర్ కూడా ఉదయ్ టీం కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ గర్ల్స్. Thank you, boys. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఇంకొక చాలా యాక్టివ్ సూపర్ టాలెంటెడ్ పర్సన్ ఒకటి విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి రాబోతున్నారంట. చూసేద్దామా మరి? ఎంజాయ్. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న దూరకండ గోర ముద్ద పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా
ఇప్పుడు మనందరి కోసం జల్ జుగాలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాళ్ళ పాట పాడుదాం. వాన వాన వల్లప్ప తిరుగుదామిలా, నింగి నీల హరివిల్లి కలుపుదామిలా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సో ఇప్పుడు ఇంకో వండర్ఫుల్ గేమ్ వస్తుంది, ఆ గేమే మమ్మమ్ మాస్. సో మమ్మమ్ మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు, మరి వాళ్ళు పిలిచేద్దామా? ఎస్, ముందుగా నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో రేడియో టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో మమ్మమ్ మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో మమ్మమ్ మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అనేది రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ముందుగా వచ్చే ఇద్దరు ఈ రోప్ వేసుకోవాలి. సో అక్కడ మీకు కనిపిస్తున్నా కదా, రింగ్ లో స్మైలీ బాల్స్ కనిపిస్తుంటాయి. సో మీ ఇద్దరు ఎవరైతే బాగా బలంగా లాగి ఆ స్మైలీని ఎవరు ఫస్ట్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. మీ ఇద్దరికి రోప్ వేసి మధ్యలో నిల్చోబెడతాం అనమాట. నువ్వు అట్లా లాగాలి, నువ్వు ఇట్లా లాగాలి అనమాట. ఎవరైతే బలంగా లాగి ఆ స్మైలీ బాల్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే గేమ్ విన్నర్ అనమాట. ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్. అర్థమైందా బాయ్స్? అర్థమైందా గర్ల్స్? మీకు ఇంకా బాగా అర్థం అవడానికి మేము ఇద్దరం చిన్న మాక్ చేసి చూపిద్దాం. రెడీయా? నువ్వు దా. The boss is back, get ready for deadly dance. సో మమ్మమ్ మాస్ గేమ్ ఎలా ఆడాలో మేమిద్దరం మాక్ చేసి చూపిస్తున్నాము. ఇప్పుడు మీరు అందరూ నా దమ్ము చూపిస్తారు. తలపడగలవా? ఏముంది నీకు దమ్ము? సరే 3, 2, 1 స్టార్ట్. సో మమ్మమ్ మాస్ గేమ్ ఇలా ఆడాలి, ఓకేనా? ఇలా అంటే ఇలా కాదు, ఎవరు బాల్ అటు బాల్ తీసుకోవాలి, ఇటు బాల్ ఇటు తీసుకోవాలి. అర్థమైందా? ముందుగా ఈ గేమ్ ఆడడానికి అమ్మాయిలు వస్తున్నారు. Yo guys, this is not a mass song. This is the boss song. 3, 2, 1 go. సో మమ్మమ్ మాస్ గేమ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అదే ఎనర్జీ తోటి బాయ్స్ కూడా మేము కూడా ఆడతాం, మా సత్తా కూడా చూపిస్తా ఉంటున్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? మరి కమ్ ఆన్. The boss is back, get ready for deadly dance. సో బాయ్స్ అయితే రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. एक बार వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదు. సూపరో సూపరో సూపరో
సో మమ్మమాస్ గేమ్ అయితే అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, అబ్బాయిలు ఇంకా సూపర్ గా ఆడారు. సో కానీ ఎవరి స్కోర్స్ ఏంటో మనం తెలుసుకోవాలంటే ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్లాల్సిందే. రేణు, మరి మీరు ఓహో పొడిచారు కదా, ఎంతసేపు లో పొడిచారు? మమ్మమాస్ గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 35 సెకండ్స్. మా అమ్మాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 20 సెకండ్స్ లో. రెడు పాప ఈ గేమ్ విన్నర్ కూడా ఉదయుడే. సో ఇప్పుడు మా అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది జారేవుని పన్నం సుఖసంతా ఇంతామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నాయాడు నాడని నా ఫిగురు ఫుల్ ఖుషయ్యి పొగరున్నని బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఎలా ఉంది? సూపర్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే మంచి ఉత్సాహంగా ఉన్నారు, మంచి ఎనర్జీతో ఉన్నారు. కాబట్టి ఇదే ఎనర్జీ తోటి మనం ఇంకొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే సై అంటే సై. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే బాయ్స్ ని పిలిచేద్దాం. మరి ఎస్, ముందుగా నా టీం నుంచి 5 అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో బాయ్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఆన్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు, గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి మనకి గేమ్ ఆడాలంటే కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, బాయ్స్ గర్ల్స్ వచ్చేసారు. కానీ ఏంటి బాల్స్ లెమన్స్, అసలు ఏంటి గేమ్ ఎలా ఆడాలి రేణు? సో బాయ్స్ అండ్ గర్ల్స్ సై అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 5 ఒకరు ఆ బ్లాక్ మ్యాట్ మీద పడుకుంటారు. సో బోర్లా పడుకుంటారు. సో మిగిలిన 4 ఆ బ్లాక్ మ్యాట్ ని హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి దాన్ని లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తారు ఈ కార్పెట్ మీద. సో ఈ గ్రీన్ కార్పెట్ మీద మనకి చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఉన్నాయి. సో పడుకున్న వ్యక్తను మ్యాట్ లో ఆడుతున్న అతను ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ ని పిక్ చేసుకుని బ్యాక్ వేసుకోవాలి, ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. సో ఆ తర్వాత అక్కడ నుంచి తను తీసుకురావాలి. వచ్చేటప్పుడు మ్యాట్ లో ఆడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వచ్చేటప్పుడు ఎటువంటి ఐటమ్స్ పిక్ చేయవద్దు. ఓకే, ఎస్, మీరు వెళ్ళేటప్పుడు పిక్ చేయాలి, వచ్చేటప్పుడు మాత్రం ఏమి పిక్ చేయకుండా రావాలి. నెక్స్ట్ ఎవరినైతే మీరు తీసుకెళ్లారో వాళ్ళని వదిలేకండి, తీసుకొచ్చేయండి అక్కడ నుంచి. సో అది మ్యాటర్. సో ఎవరైతే ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో వాళ్ళే విన్నర్. కాదు, వాళ్ళు విన్నర్ కాదు. దీంట్లో చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే గర్ల్స్ అండ్ బాయ్స్ రెడీ ఫర్ ద గేమ్. రెడీ? ముందుగా ఈ గేమ్ ఆడడానికి గర్ల్స్ వస్తున్నారు. ఎస్, గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో. సో సై అండ్ సై గేమ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేశారు, చాలా చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. మరి రేణు కౌంట్ చేద్దామా? yes, let's start with chocolate. yes, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. So girls collect చేశారు 49 chocolates. Next you will go with lemons. లెమన్స్ ఎస్ 1, 2, 3. 3 lemons collect చేశారు. సూపర్. సో గర్ల్స్ అయితే 3 లెమన్స్ కలెక్ట్ చేశారు అండ్ లెట్స్ గో ఫర్ బాల్స్. Ball 0. సో బాల్స్ అయితే ఏమీ కలెక్ట్ చేయలేదు. Zero balls. ఇదన్నమాట మా స్కోర్. ఇప్పుడైతే బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? వస్తున్నారు, కాసుకోండి. రెడీయా? Ready. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? 3, 2, 1 గో. సో సై అంటే సై గేమ్ బాయ్స్ ఫినిష్ చేశారు అండ్ చాలా చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. ఎన్నున్నో లెక్క పెడదాం మరి. Yes, let's start with chocolate. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సూపర్. సో బాయ్స్ అయితే 36 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ విల్ గో ఫర్ లెమన్స్. నిమ్మకాయ ఒకటి. సో బాయ్స్ అయితే ఒక్క నిమ్మకాయ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ We'll go with ball. బాయ్స్ అయితే ఒకే బాల్ కలెక్ట్ చేశారు. One ball collect చేశారు. 1 బాల్. సో అబ్బాయిలు అమ్మాయిలు చాలా చక్కగా కలెక్ట్ చేశారు. మరి అసలు ఆ ట్విస్ట్ ఏంటి, ఫైనల్ లో ఎవరు విన్ అవుతారో చూద్దామా? ఎస్ చూసేద్దాం. ఈ గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి ఈ గేమ్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి, దాని లెక్క ఏంటి? బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనం ఎక్కువ కలెక్ట్ చేసాను ఆనందపడిపోకూడదు, వాళ్ళు తక్కువ కలెక్ట్ చేశారని బాధపడిపోవాల్సిన అవసరం లేదు. అంటే నీ ఎందుకంటే ఉద్దేశం? నా చేతిలో 3 చిప్స్ ఉన్నాయి అనమాట. అందులో 100, 50 and 30 ఉందన్నమాట. సో మీ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. అది ఎలా? సో ఇక్కడ 100, 30, 50 ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవేళ 50 చాక్లెట్స్ కలెక్ట్ చేసి ఉంటే మనం ఈ మూడిట్లో ఒక చిట్ ఇస్తాం అనమాట. ఆ చిట్లో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ ఇంటూ వాళ్ళ చాక్లెట్ స్కోర్, అలాగే ఇంటూ వాళ్ళ లెమన్ స్కోర్, అలాగే ఇంటూ వాళ్ళ బాల్ స్కోర్ అన్నమాట. సో వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం, మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఓకేనా? అర్థమైందా? బ్యూటిఫుల్ కదా? ఓకే. సో ఇప్పుడైతే బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో బాయ్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 36 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. మరి మా 36 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. 100. నెక్స్ట్ ఏది? లెమన్ లెమన్స్. 1 1 లెమన్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో 1 లెమన్ కి 30 వచ్చింది కాబట్టి 1 into 30. నెక్స్ట్ ఏది? బాల్స్ ఎన్ని బాల్స్? 1 బాల్ 1 బాల్. సో 1 బాల్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. బాల్స్ యొక్క స్కోర్ 1 into 50. సో బాయ్స్ స్కోర్ అయితే గర్ల్స్ డిసైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఫస్ట్ ఏది? Chocolate. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 49. 49 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం కాబట్టి దానికి మీరు ఇచ్చే చెక్ 30. సో 49 చాక్లెట్స్ కి 30 వచ్చింది కాబట్టి 49 into 30. సో నెక్స్ట్ ఏది? Lemon. Lemons. 50 లెమన్స్ కి ఇంటూ 50 కాబట్టి 3 into 50 అన్నమాట. సూపర్. నెక్స్ట్ ఏది? Balls. బాల్స్ ఎన్ని? ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? జీరో బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. 0 into 100. ఓకే సూపర్. ఇప్పుడైతే ఫైనల్ స్కోర్స్ చూసేద్దామా మరి? సో ఫైనల్ స్కోర్స్ చూడాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ విత్ 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. గట్టిగా క్లాప్స్ ఒకసారి. Finally, scientists, I gave winners, my boy! पानी पूरी में दारू मिलाओ गोली सोडा में बुलेट लगाओ. సో ఎంతో కష్టపడిన వాళ్ళకి ఈచీవీ ప్లస్ జుల్ చిల్జిగా నుండి క్యాప్స్ బహుమానం చేస్తున్నాం. ఎస్, సో మీకోసం బ్యూటిఫుల్ క్యాప్స్ వచ్చేస్తున్నాయి బాయ్స్. సో రేణు పాప చాలా సూపర్ గా ఆడారు మీ టీం. మా టీం అయితే ఇంకా సూపర్ గా ఆడారు. కానీ ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అని కాదు, ఎవరు గెలిచారని తర్వాత చెప్తాను. ముందైతే గర్ల్స్ అండ్ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. హాయ్, చూసారుగా జేల్ జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090. అలాగే 8801716257. ఈ రోజు నువ్వు గెలిచావా నేను గెలిచావా అని కాదు మ్యాటర్. ఈ రోజు గెలిచింది వసుంధర గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇంటర్ డిగ్రీ పీజీ మోలాలి బ్రాంచ్ అండ్ కో ఎడ్యుకేషన్. సో చూసారు కదా, ఈ రోజు పిల్లలతో చాలా ఎనర్జీగా ఎంజాయ్ చేసాము. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కాలేజ్ లో నెక్స్ట్ రచ్ నంబర్ స్టూడెంట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep smiling. Bye bye.